నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ స్టేటస్ కోసం నిలబెట్టడం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. మంచిదే. ఎవరి మనోభావాలు, ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్పగానే ఉంటాయి. దాన్ని ఎవరు తప్పు పట్టజాలరు. ఆర్టికల్ 25 ఆ మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. కనుక దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులుగా భావిస్తున్న హక్కులను ఎవరు అగౌరవపరచకూడదు, దాన్ని తక్కువ చేయకూడదు. ఈ సందర్భంగా ఒక కంపేరబుల్ స్టడీ మనం చేయాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రియన్స్, అక్కడ పరిస్థితి దాదాపు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఒకే రకమైన పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆ సమాజం మహారాష్ట్రలో బాబాసాహెబ్ వెంటనే ఉంది. బాబాసాహెబ్ పిలుపు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంది ఆ సమాజం. ఆయన ఇచ్చిన పిలుపును తీసుకొని 1956 నుండి 1990 వరకు రిజర్వేషన్ను కోల్పోయారు అక్కడున్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. ఎందుకంటే బౌద్ధం స్వీకరించిన తర్వాత వారు షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ కోల్పోయారు. అది మరలా తిరిగి 1990లో వారికి వచ్చింది. వచ్చిన తరువాత మరలా ఆర్ఎస్ఎస్ అక్కడ మహర్లు మాంగులు అనే చీలికను తీసుకొచ్చి అక్కడ కూడా ఒక వర్గీకరణ ప్రయత్నం జరిగినప్పుడు దానిని సమర్థవంతంగా అక్కడున్న షెడ్యూల్ కులాలకు చెందిన నాయకులు చిత్తశుద్ధితో అక్కడ మందాకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని ప్రమోట్ చేయనీయకుండా, అక్కడ పని చేయనీయకుండా అడ్డుకుంటాం జరిగింది. అది ఎలా అంటే, ఎవరైతే ఉద్యోగాలు తక్కువ సాధించారని భావిస్తున్న మాతంగి కులం ఉందో వారికి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ ఇవ్వాలన్న ప్రపోజల్ పెట్టడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో కంగుతింది. కనుక ఇలాంటి సమస్య మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు వర్గీకరణ ఇప్పుడు అక్కడ కూడా మొదలైంది. కమిషన్ వేశారు. అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా వర్గీకరణ చేస్తామన్న ప్రకటన వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక విషమ పరిస్థితులు వచ్చినప్పుడు సమాజం ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తుంది. మా అయితే ఒక 3-4 తరాలు క్రైస్తవులుగా ఉండుంటాం. ఎక్కువ మంది ఒక 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా ఒక 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అంతకుముందు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత హిందూ పేర్లు ఉన్నప్పటికీ క్రైస్తవంలో ఉంటేనే మన పిల్లలకి విద్య దొరుకుతుందని, వైద్యశాలలో వైద్యం లభిస్తుందని, గౌరవం లభిస్తుందని ఈ యొక్క ఫెసిలిటీస్తో క్రైస్తవంలోకి వెళ్ళడం జరిగింది. తద్వారా పిల్లల్ని శుభ్రంగా టీచర్స్ కింద తయారు చేసుకోవచ్చు, నర్సులుగా మనం పిల్లల్ని పని చేయించుకోవచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్, ఇలాంటి చిన్న పెద్ద ఏం కాకుండా చాలామంది ఒక మాదిరిగా బతికితే చాలు అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆ బీసీసీగా ఉండటానికే ఇష్టపడ్డారు. దానివలన ప్రయోజనం జరిగింది.
తదుపరి కాలంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఎయిడెడ్ పాఠశాలల్లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ సంఖ్య పెరుగుతుందని, వారు ఉద్యోగాలు ఎక్కువగా చేస్తున్నారనే ఒక కుట్రపూరితమైన భావనతో దాదాపు 30,000 ఎయిడెడ్ పోస్టులను, టీచర్ పోస్టులను రద్దు చేయటం జరిగింది ఈ మొత్తం కాలంలో. అది రాజశేఖర రెడ్డి కానీ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎయిడెడ్ మొత్తాన్ని పూర్తిగా ఎత్తివేయటం జరిగింది. అందువలన టీచర్ పోస్ట్ డిఈడి చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మంది షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు బీసీసీగా ఉండటం కూడా చాలామంది తక్కువగా ఉన్నారు. మా కాలంలో అయితే అందరం బీసీసీలమే. అది చెప్పుకుంటానికి చాలా గర్వపడేవాళ్ళం. ఆది ఆంధ్ర క్రైస్తవ మాల లేక ఆది ఆంధ్ర క్రైస్తవ మాదిగా అది చెప్పుకోవటానికి ఒక హోదాగా అనుకునేవాళ్ళం. ఎందుకంటే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే వాళ్ళం. అక్కడ చదువుకుంటం వలన ఎయిడెడ్లో పోస్టింగ్స్ వస్తాయనే భావన ఉండేది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదటి తరం ఎవరైతే అత్యున్నతమైన గౌరవనీయమైన సివిల్ సర్వెంట్స్గా ఉద్యోగాలు సాధించారో వారు ఒక సమాజానికి ఒక దిశను కానీ ఒక డైరెక్షన్ ఇవ్వలేకపోయారు. క్రైస్తవులుగానే ఉంటే లాభమా లేక షెడ్యూల్ క్యాస్ట్గా ధైర్యంగా ఉంటే లాభమా అన్న దాన్ని బేరీజు వేసుకోలేని పరిస్థితుల్లో ఒక గౌరవపూర్వకమైన నిర్ణయం తీసుకోవటంలో విఫలమయ్యారు. మొదటి తరంలో అత్యున్నతమైన పదవులు సివిల్ సర్వెంట్స్గా ఉన్నవారు ఏ ఒక్కరు కూడా బాబాసాహెబ్ చూపిన మార్గాల్లో ఎవరు రాలా. ఊరికనే మన ఇళ్లల్లో లేదా నోటిలో మన ప్రసంగాల్లో బాబాసాహెబ్ అనే పేరు వస్తుంది, కానీ ఆయన చూపిన మార్గం మాత్రం ఎవరికి నచ్చదు. ఆ మార్గాన్ని ఎవరు అనుసరించరు. లేదా ఒక పెద్ద ఉద్యమంగా బౌద్ధం స్వీకరించటం అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ వెనుక జాతి అంతా ఎలా అయితే నిలబడిందో ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి మొత్తాన్ని ప్రభావితం చేయలేదు. వాళ్ళని వాళ్ళ మత విశ్వాసాల్లోనే ఉంచి వాళ్ళ చెప్పే మాటలు వినేటట్టు చేసుకున్నారు. కానీ వాళ్ళ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావటానికి ఎప్పుడు కృషి చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అప్పుడు సివిల్ సర్వెంట్స్ ఏ విధంగా ప్రవర్తించారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏలూరులో ఒక 10-15 సంవత్సరాల క్రితం పెద్ద అంబేద్కర్ భవనంలో 100 పైగా బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకుంటాం జరిగింది. ఆ తదుపరి కాలంలో గుంటూరులో ధమ్మ దీక్ష ఇచ్చాను. నా రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చాను. తాడేపల్లిగూడెంలో 2 సార్లు ధమ్మ దీక్ష కార్యక్రమం నిర్వహించాను. విశాఖపట్నంలో ఇవ్వటం జరిగింది. అలాగా అడపా 1-2 అలా జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను ఏది చేసినా అది పెద్ద ప్రభావితం చేసే పని కాదు. ఎందుకంటే నేను ఒక టీచర్గా రిటైర్డ్ అయిన వ్యక్తిని. నా పట్ల కానీ లేదా నా మాట పట్ల కానీ ఎవరికి గౌరవ భావం ఏమి ఉండదు. బాబాసాహెబ్ చూపిన మార్గాన్ని మీరు అనుసరించకుండా ఒక తప్పుడు మార్గాన్ని ప్రజలకు నిర్దేశించడం తప్పు అవుతుంది. భవిష్యత్తులో చట్టం అనుకూలంగా ఉన్నంతకాలం ఆ చట్ట ప్రకారంగా వ్యవహరించండి అని చెప్పాల్సింది పోయి మేము చూసుకుంటాం అని అంటాం. అది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. ఎప్పుడన్నా ఒక పరిస్థితి చట్ట ప్రకారంగా ఎదుర్కొంటే ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే అప్పుడు తెలుస్తుంది, వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఇది ఇబ్బందులు చట్ట ప్రకారంగా ఎదుర్కొన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్ వివాహాలు చేసుకోవద్దు. చర్చిలలో
చర్చీలలో ఉండే మ్యారేజ్ రిజిస్టర్లో మీ పేరు ఎక్కనివ్వకుండా చూసుకోండి. బాప్టైజ్డ్ రిజిస్టర్లో మీ పేరు ఎక్కకుండా చూసుకోండి. ఈ 2 కంపల్సరిగా ప్రతి దళితుడు పాటించాల్సిన నియమాలు. మీ విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ చట్ట ప్రకారంగా ఈ 2 అంశాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని మీరు చెప్పాలి. తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ఈ జాతికి నాయకులని ప్రతి చోట పిలుస్తున్నారు కదా, మీరు తప్పుడు సందేశాలు ఇచ్చి ప్రజలని ఇబ్బందులకు గురి చేయొద్దు. మీకు తెలిసేటట్లు చేయండి. తెలియకపోతే తెలుసుకోండి. రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని చాలామంది ఉన్నారు కదా. నేను చూసుకుంటాను, మీరు క్రైస్తవ పెళ్లి చేసుకోండి, ఏమైతే ఏమైందో. నన్ను చాలామంది అడుగుతున్నారు, మేము పెళ్లి చేసుకుంటామండి, సర్టిఫికేట్ ఇవ్వతాం. అట్లాంటి పిచ్చి పని ఒక్కటి కూడా చేయను. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ద్వివాహం అవుతుంది, అది 2వసారి పెళ్లి చేయటం అవుతుంది. ఒకసారి ఒక మత విశ్వాసం ప్రకారం చేసుకొని 2వసారి కూడా చేయాలి అని కోరుకోవటం అనేది తప్పుగా అనిపించటం లేదా? అది సమంజసమైన నిర్ణయం అని అనుకుంటున్నారా? తొంభై తర్వాత బాబాసాహెబ్ దమ్మదీక్ష తీసుకున్నవారు అందరూ కూడా బౌద్ధాన్ని స్వీకరించి, మహర్లందరూ కూడా, ఇంకా షెడ్యూల్ కులాలు, మహారాష్ట్రియన్స్, కొంతమంది బీసీలు, గుజరాత్లో బీసీలు, చాలా చోట్ల బౌద్ధ ధమ్మ స్వీకరణ జరిగింది. మానేవారి కన్షీరామ్ 2 కోట్ల మందితో దమ్మదీక్ష ఇవ్వాలని చెప్పే ప్రయత్నానికి ముందే వారు పరినిర్వాణం చెందటం జరిగింది. భీమవరం వచ్చిన సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఆ విధంగా బౌద్ధులుగా మహర్లు మారిన తర్వాత ఈరోజు మహారాష్ట్రలో వచ్చిన ఫలితం ఏంటో ఇవాళ తెలియజెప్పాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ మొత్తం కూడా, షెడ్యూల్ క్యాస్ట్ ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు సాలిడ్గా బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ వెంట వంచిత బహుజన అగాడి పార్టీ ద్వారా వారు ఒక ఓటు బ్యాంకుని క్రియేట్ చేసుకోగలిగారు. మరి క్రైస్తవుల ఓటు బ్యాంక్ ఉందా? క్రైస్తవుల ఓటు బ్యాంకు వైసీపీ ఓటు బ్యాంక్ కదా. వైసీపీ ఓటు బ్యాంకు వ్యక్తులకి నష్టం కలుగుతుంటే, అవమానం జరుగుతుంటే ఆయన ఎప్పుడన్నా ఓదార్పు యాత్ర చేశాడా? వాళ్ళని ఏమన్నా ఆదుకున్నాడా? ఆయన అదర్ దెన్ దళిత్ అంటేనే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆయన కన్సిడర్ చేయడు, దళితులని అసలు పట్టించుకోడు. పైగా ప్రోత్సాహం చేస్తాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంతబాబుని నిరంతరం ప్రోత్సహించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. క్రిస్టియన్స్కి ఓటు బ్యాంకు లేదు, అది వైసీపీ ఓటు బ్యాంక్ గాను, గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గాను ఉంది. దానివలన ప్రయోజనం లేదు. మీరు అంబేద్కరిస్టులు అయితే, షెడ్యూల్ కాస్ట్ వారు ఆంధ్రప్రదేశ్లో నిజమైన అంబేద్కరిస్టులు బౌద్ధులు అవుతే మీరు తప్పనిసరిగా పోరాటం చేస్తారు. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే పోరాటాలు జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా పోరాటాలు జరుగుతాయి. ఒక ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోగలుగుతారు, ఒక పార్టీని నిర్మించుకోగలుగుతారు, పాలకులుగా ఎదగగలుగుతారు. మాకెందుకులే, మేము ఇలాగే పాపులుగా ఉంటాము, గొర్రెల్లాగా ఉంటాము, మేమేమి బయటకు రాము, మేమేదో కల్వరి సతీష్ 100 చోట్ల లైవ్లో ఇస్తూ ఉంటాడు, వాక్యాలు చూస్తూ ఉంటాం. ఈ రకమైన ప్రయత్నాల ద్వారా సమాజం చాలా నష్టపోతుంది. సమాజం మారాలి. ఎవరైతే మిమ్మల్ని నాయకులుగా గౌరవిస్తున్నారో ఆ ప్రజల్ని మీరు సరైన దిశలో నడపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో నడపలేకపోయారు,
బాబాసాహెబ్ మార్గాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయడం లేదు? ఆ మాట ఎవరు కూడా ప్రస్తావించటం లేదు. మీకు మందకృష్ణ మాదిగ ఒక అంబాసిడరా? ఆయన చెప్పినట్లు, ఆయన చెప్తే మొత్తం వినేసేసినట్లు మనం అందరికీ, ఇంక్లూడింగ్ మాలా మాదిగ, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బాబాసాహెబ్ ఒక విజనరీ, ఆయన దార్శనికుడు. ఆయన తీసుకున్న మార్గంలోకి నడవటమే దళితులకు విమోచన, దళితుల రక్షణ. ఇతర మత విశ్వాసాలు మనకి రాజకీయంగా పైకి ఎదగటానికి అవకాశం లేదు. బౌద్ధమే శరణ్యం. బౌద్ధ మార్గంలో నడవకపోతే అది ఈ మనువాద ప్రభుత్వాలు మనకి ఎప్పుడు కూడా ఈ విదేశీ మతం ఇస్లాంను కానీ లేకపోతే క్రైస్తవం కానీ వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటారు. కేవలం బౌద్ధంలోకి రాకుండా ఉండటాని కోసమే ఈ ప్రయత్నాలన్నీ ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగతో కలిసిన వారందరూ కూడా చేయటాని కోసం. ఎందుకంటే క్రైస్తవులకు ఉంటే ఎలాంటి ధర్నాలు ర్యాలీలు ఏం చేయరు. జగన్మోహన్ రెడ్డి 28 సంక్షేమ స్కీములు రద్దు చేశాడు. అవన్నీ క్రైస్తవ విశ్వాసం కలిగిన వాళ్ళే కదా. అదే మేము మా ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు దాన్ని పునరుద్ధరిస్తామన్నాడు. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్క స్కీమ్ కూడా పునరుద్ధరించాల. గత 10 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఏమీ లేవు. మొత్తం ఆధిపత్య కులాలకు 100 కోట్ల రుణాలు ఉన్నాయి. ఏమీ లేవు. అంటే ఏంటి? మనం క్రైస్తవ విశ్వాసం ఉంటే తిరుగుబాటు ఉండదు. వాళ్ళని అలాగే ఉంచాలి, గొర్రెల్లాగా ఉంచాలి. బౌద్ధంలోకి వస్తే, అంబేద్కరిజంలోకి వస్తే డెఫినెట్గా ప్రశ్నిస్తాం అనేది వస్తుంది. నేను ప్రశ్నించట్లేదా? నేను నా పరిధిలో నేను ప్రశ్నిస్తున్నానుగా, మీరు కూడా ప్రశ్నించాలి. ఎవరైతే చిత్తశుద్ధి కలిగి సమాజాన్ని మార్చాలి, మన సమాజాన్ని మనం మార్చుకొని ముందుకెళ్ళాలనుకుంటారో డెఫినెట్గా వాళ్ళని ఫాలో అవ్వండి. ఏదో పెద్ద చదువు చదివాడని, మీ ఎరగదీసేసి పెద్ద ఉద్యోగం చేశాడని వీటి వలన ప్రయోజనం లేదు. ఎవరు హేతువుగా ఉంటారో, రేషనాలిటీ ఎవరైతే పాటిస్తారో, ఇప్పుడున్న పరిస్థితికి విరుగుడేంటో తెలుసుకుంటారో వారిని ఫాలో అవ్వాలి మీరు. అంతేగాని సమాజంలో ఏం ఉద్ధరించారని, ఏమైనా సరైన ఒక నిర్దేశకత్వం చేశారా? ఈ సమస్యల నుండి ఎలాగ రిలీఫ్ పొందాలి? బాబాసాహెబ్ కేవలం ఫోటోలకి పరిమితం చేయొద్దు, లేదా మీ మాటలకు చేయొద్దు. ఎందుకంటే బాబాసాహెబ్ అంటే కులం స్టాంపు పడుతుంది, మనకి ఎవరు ఓటేయరు అనేవాళ్ళు కూడా ఉన్నారు మనలో. పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళు, వాళ్ళని ఫాలో అవ్వబాకండి. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, ఇప్పుడు దేశ్కి నేత సుజాత అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసుల మీద ఉద్యమం చేస్తున్నాడు చూడండి. ఔరంగాబాదు, నాగ్పూర్, అన్ని చోట్ల పెద్ద యాజిటేషన్ తీసుకొస్తున్నాడు. బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ గారి బిడ్డ. ప్రతి సభలో ప్రకాష్ అంబేద్కర్ గారు, వారి సతీమణి, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు కూడా బాబాసాహెబ్ రక్తానికి సంబంధించిన వాళ్ళు ముమ్మరంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు ఈ యొక్క కమ్మారెడ్డి పార్టీలని మనం ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాం. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి జీవితాలని నాశనం చేయడానికి ఇంకనూ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక ఓటు బ్యాంకుని క్రియేట్ చేయాలంటే ఒక పరివర్తన, ఒక మనుషులందరినీ కదిలించే నిర్ణయం ఒకటి ఉండాలి. అరే వీళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని. తమిళనాడులో ఈ అంటరానితనాన్ని ఎదుర్కొనలేక షెడ్యూల్ కాస్ట్ వాళ్ళందరూ ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఇక్కడ మనకు బాబాసాహెబ్ అంటే అభిమానం ఉంది.
ఈ అభిమానం కాదు కావాల్సింది, మార్గదాతలు వీళ్ళు, మోక్షదాతలు కారు. చచ్చిపోతే స్వర్గం ఇచ్చేవాళ్ళు కాదు. బుద్ధుడు, బాబాసాహెబ్, వీళ్ళు మార్గదాతలు. ఆ మార్గంలో నడిస్తే సమాజానికి విమోచన, రక్షణ, భద్రత, రాజ్యాంగ భద్రత ఇవన్నీ వస్తాయి. దాన్ని నిలబెట్టుకోవటానికి మనం ఏం చేయాలి? మొత్తం కూడా మనకి సంక్షేమ స్కీములని మనం పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనికిరాదు అసలు. వాళ్ళు అంబేద్కర్ విదేశీ విద్యకి 12 లక్షల ఈ స్లాబ్ ఉంది. అంటే మామూలు చిన్నపాటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, రికార్డ్ అసిస్టెంట్స్, చిన్న స్థాయి వ్యక్తులు కూడా ఆ యొక్క స్కాలర్షిప్ని అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ విషయం మీదైనా సరే పోరాటం చేస్తారు. బాబాసాహెబ్ కుటుంబం వెనకాల నడుస్తున్నారు. మనం ఈ మోసం చేసే నాయకులను, పార్టీలతో మిలాఖత్ అయ్యే నాయకులను ఎప్పుడు ఎవడో ఒకడు, ఇంతమంది నాయకులు ఉంటారా, అందరి లక్ష్యం తెలుగుదేశంతోనూ లేకపోతే వైసీపీతోనూ కుమ్మక్కయ్యి వాళ్ళ యొక్క ప్రాపకం కోసం, ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడుతూ ఈ ప్రజలకి సరైన డైరెక్షన్ ఇవ్వకుండా చేస్తున్న వాళ్ళే ఉన్నారు తప్ప నిజాయితీతో ఒక ఓపెన్ హార్ట్తో లేరు. విజయ్ ఏం చేశాడు చూడండి. తమిళనాడు సినిమా యాక్టర్ ఏ విధంగా చేశాడు. విజయ్ కంటే తెలివైన వాళ్ళే కదా, సబ్జెక్టు కూడా ఉంది కదా. అలా ఎందుకు చేయలేకపోతున్నారంటే ఒక్కడు కూడా నడవడు, పాదయాత్ర చేయడు, ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లో కూర్చొని రాజకీయం చేయాలని భావిస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయాలంటే అది కుదరదు. అది సరైన ప్లాట్ఫామ్ కాదు అది. ఇంట్లో కూర్చొని ఏం చేయొచ్చు, షేర్ మార్కెట్లో ఏదో చేయొచ్చు, కలబల్లి. ఈ రాజకీయం చేయాలంటే కదలాలి, పాదయాత్ర చేయాలి, ప్రతి చోటకి వెళ్ళాలి, జరిగిన సందర్భాన్ని ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక ఓటు బ్యాంకుని క్రియేట్ చేయగలగాలి. ఆయన ఒక పాస్టర్ గారు పాదయాత్ర చేస్తున్నాడు ఇప్పుడు, పేరు మర్చిపోయాను. ఈ కాకి ప్యాంటు, కాకి షర్ట్ వేసుకొని అభినయ్ అనుకుంటా ఆయన చేస్తున్నాడు. అలాగా తిరగాలి, మొబలైజేషన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని ఏదో ఈ ప్రెస్ మీట్లు ఫస్ట్ పల్లెటూళ్ళని మార్చాలి. పల్లెల్లో ఉంది ఈ విషయం. ఇదంతా అంబేద్కర్కి వ్యతిరేకమైన విషయం అంతా పల్లెటూరులో ఉంది. మాలపల్లిలు, మాదిగూడాలన్నీ ఒరిజినల్ మాలపల్లిలు, మాదిగూడాలు లేవు. తెలుగుదేశం మాలపల్లి, వైసీపీ మాలపల్లి, టీడీపీ మాలపల్లి, టీడీపీ మాదిగూ, ఇవే. ఎలాగానే గ్రామాలకి బయట తాకట్టు పెట్టేవాళ్ళు ఫోటోలు ఉంటాయి, చూసుకోండి. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ వీళ్ళందరినీ నేను తాకట్టు పెట్టేశాను పలానా పార్టీకి అని చెప్పే వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు. వీళ్ళు నాయకులు కానే కారు. జాతికి ఒక విమోచన రావాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్లు, ప్రభావితమైన నిర్ణయం, మొత్తం సమాజాన్ని మార్చగలిగే నిర్ణయం, సామూహికమైన ఇప్పుడు గుజరాత్లో జిగ్నేష్ మెవానీ లేకపోతే సమతా సైనిక దళాలు 50,000 మందిని బౌద్ధం తీసుకున్నట్లు నేను చదివాను. కొన్ని చోట్ల భారీ ఎత్తులో జరిగినాయి. ఇప్పుడు అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గొప్పగా రాజకీయాలు చేస్తున్నాడు, క్రౌడ్ పుల్లర్గా ఉన్నాడు. మీరు రాజకీయం అంటే ఏంటి? జనాల్ని పిలుచుకురావటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, పేపర్లో డబ్బులు ఇచ్చి ఏదో 4 ఫోటోలు వేయించుకుంటాం, పిచ్చి యూట్యూబుల్లో చేసుకుంటాం, ఇంతేగాని ఏముంది? ఏం మార్పు రావట్లా. కనుక ప్రభావితం చేసే రాజకీయాలు చేయాలంటే ప్రజలకు సరైన పల్లెటూర్లకు వెళ్ళాలి. పల్లెటూర్లకు వెళ్ళగలిగితేనే యువత ఆ పని చేయాలి. ఈ ముసలోళ్ళు, సీనియర్ సిటిజన్స్ నాలాంటి వాళ్ళ వల్ల ఏం కాదు, ఊరికనే మాట్లాడటం. ఇలాగా ఎవరైనా మార్చాలి అనే నిర్ణయం తీసుకుంటే మీరు ఫస్ట్ గ్రామాలకు వెళ్ళండి. ఆ అభినయ్ లాగా, పాస్టర్ గారికి లాగా మీరు కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాలను మార్చండి.
ఏదో ఒక నియోజకవర్గం అన్నిటిని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం. 150 మంది మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా, వీళ్ళందరూ 150 మాల నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని మార్చండి, ఓటు బ్యాంకుని క్రియేట్ చేసి ఈ 2029 కల్లా ఇప్పుడే ప్రయత్నం చేయండి, అప్పుడు కాదు ఇప్పుడే. కానీ మీ తంతు ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ వస్తుందంటే ఎప్పుడు టికెట్లు ఇస్తారా, ఆ టికెట్ల ద్వారా తీసుకుంటాం, నేను ఫలానా పార్టీకి ద్వారా పోటీ చేస్తాను అంటాం, వైసీపీకి టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటాం, ఏమి పని చేయకుండా ఉండటం. ఇదే జరుగుతుంది గత 20-30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజకీయాల్లో. ఏం జరుగుతుందంటే క్లియర్ కట్గా చెప్తున్నాను, అనుభవంతో చూసి చెప్తున్నాను. నేను లాస్ట్ ఎలక్షన్స్లో మొన్న 23-24లో జరిగిన ఎలక్షన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసిన ఉదాహరణ చెప్తున్నాను. ఒక తెలుగుదేశం వాడు ఏజెంట్ ఈ పాసులు కావాలని చెప్పి వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన 9 మంది సంతకాలు పెట్టిన కాగితాలని ఒకటి దగ్గర ఉన్నాయి. ఏంట్రా బాబు నువ్వు ఒక్కడవే అన్నీ అంటే, మేము కొనేసుకున్నామండి వాళ్ళ దగ్గర నుంచి. దీనికోసం బహుజన పార్టీలు రెడీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నికలు వచ్చే టైంకి రెడీగా ఉంటారు. లేకపోతే ఎవరో కొంతమంది సిన్సియర్ ఉంటారు, అందరినీ ఒక ఘాట కట్టలేము, కానీ సిన్సియర్గా ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఒక 3-4 వేట్లు తెచ్చుకుంటారు అంతే. ఆ రాజకీయాలు అయితే కుదరదు. మార్చే రాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు కదలకుండా, మెదలకుండా, పల్లెటూర్లకు వెళ్ళకుండా, యాత్రలు చేయకుండా, వీళ్ళు రాహుల్ గాంధీ ఏమన్నా ఇది పెట్టి ఎంత దూరం తిరిగాడు ఎండల్లో వీటిల్లో. మొత్తం అందరూ తిరుగుతున్నారు. లోకేష్ తిరగలేదా, చంద్రబాబు నాయుడు తిరగలేదా, జగన్మోహన్ రెడ్డి తిరగలేదా? మీరు తిరగాలి. మీరు తిరగకుండా ఎలాగ రాజకీయం అవుతుంది? ఎలా ఎవరు చేస్తారు? మీకు ఆ కాన్సెప్ట్ మీరు అవ్వాలని అనుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రి ఏమి లేకుండానే ముఖ్యమంత్రి ఏముండదు, ఒక్కడు కూడా వెనకాల రాడు, ముఖ్యమంత్రి అయిపోతారా? ఎమ్మెల్యే కూడా అవ్వరు, వార్డు మెంబర్ కూడా అవ్వరు. ఈ కబుర్లు చెప్పొద్దు, జనాల్ని మోసం చేసే కబుర్లు వద్దు. మంత్రిగా ఏదన్నా సాధించాలంటే డెఫినెట్గా మనిషి కదలాలి. మూవ్మెంట్ అంటే ఏంటి? మూవ్ అంటే కదులు. మనిషివైతే టైం నిరంతరం కదలాలి. రాజకీయంలోకి వచ్చినవాడు ఎవరైనా సరే నిరంతరం కదులుతూ ఉండాలి. పల్లెటూరుని మార్చాలి, వాళ్ళ యొక్క ఆలోచన స్థితిని మార్చాలి. ఏం పోగొట్టుకున్నామో చెప్పండి. ఈ 2 పార్టీలు ఎలాగ లూటీ చేస్తున్నాయో చెప్పండి. ఈ 2 మనకి శత్రువు పార్టీలు అని చెప్పండి. వీటి ద్వారా మార్పు తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి నేర్పించండి. అంతేగాని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేను చాలా బాధతోనే అది ఎవరి మీదో ప్రెజుడిస్తోనో లేకపోతే కోపంతోనో మాట్లాడటం కాదు. ఒక జాతి విమోచన చెందాలంటే ఇప్పుడు మార్చి 24 తర్వాత తీర్పు తర్వాత చాలామంది మారుతారేమో అనుకుంటే, లేదు మీరు దాంట్లోనే కంటిన్యూ అవ్వండి, మేము చూసుకుంటాం ఎవరు వస్తారు అని. ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ప్రతి ఆర్ఎస్ఎస్ చాలా క్రిటికల్గా ఆలోచించి దళితుల రిజర్వేషన్లను పూర్తిగా తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నది. అది మొన్న కొల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఆయన చెప్పారు. ఆయన ఒక్కడే ధైర్యం కలిగినోడా? ఇంకెవరు లేరా మనోళ్ళు? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎవరు రాలేదు, ఆయన ఒక్కడే వచ్చాడు. ఇంకా రానోళ్ళు మూలుగుతున్నారు, గుంతల్లో ఉన్నారు. వాళ్ళు ఒక్కడికి కూడా వాయిస్ లేదు. ఎందుకు పనికిరాని వాళ్ళు. కనుక మన రిజర్వేషన్లను పూర్తిగా అడ్డుకుంటానికి, తొలగించడానికి ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇంతవరకు ఆయన దగ్గర నుంచి ప్రకటన కూడా లేదు దళిత క్రైస్తవుల విషయంలో. ఎవడు మన ఇళ్లల్లో వాళ్ళ ఫోటోలు ఉన్నాయంటే ఆడు ద్రోహి.
మాలలను చంపిన వాళ్ళ ఫోటోలు, రెడ్ల ఫోటోలు మన ఇళ్లల్లో ఎందుకు? మాదిగలను చంపిన నాయకుల ఫోటోలు మన ఇళ్లల్లో ఎందుకు ఉంటున్నాయి? వీళ్ళందరూ కూడా విశ్వాసఘాతకులు, ద్రోహులు. ఈ విశ్వాస ద్రోహుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం క్షమించకూడదు. ఆ ఫోటోలన్నీ తీసి ఒక చోట కుప్పేసి కాల్చేయండి. నేను ఈ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఒక గ్రామంలో 500 ఇళ్ళు ఉంటే 10 ఫోటోలు లేవు అంబేద్కర్. ప్రజల యొక్క ఐడియాలజీని మార్చకుండా వాళ్ళకి తెలియట్లేదు అసలుకి. వాళ్ళకి మనం ఎలా మోసపోయామన్నది కూడా తెలియట్లా. ఎంత నాశనం, మనల్ని ఏ విధంగా ఈ యొక్క పార్టీలు దోపిడీ చేస్తున్నాయో తెలియట్లా. అది వాళ్ళకి రీచ్ కావట్లా. వాళ్ళ దగ్గర ఉన్నది ఏముంది? పద్దాక ఈ డబ్బా టీవీలు, సాక్షిను, ఏబిఎన్, TV5, ఆ చెత్త టీవీలు చూసి ఇళ్లలో మార్పు వస్తుందా? TV9 ఇవన్నీ అయ్యే ఉన్నాయి వాళ్ళ దగ్గర. సోషల్ మీడియా ఉండదు, ఒక వాట్సాప్ గ్రూప్ ఉండదు. ఏదన్నా మాలాంటి వాళ్ళు ఏదన్నా వీడియోలు చేస్తే అసలుకి వాటిని కొద్దిగా కూడా షేర్ చేయరు. పోస్టింగ్ పేరు వచ్చేద్దాము అని. ఏం పేరు వచ్చేస్తే ఏమన్నా బంగారం పట్టుకుపోతామా? ఆలోచించి దయచేసి ఈ విషయం మీద కుర్రాళ్ళు ఇప్పుడు తమిళనాడులో విజయం గెలవటానికి ముఖ్య కారణం అతను యువత ద్వారా ఒక ఫ్యాన్ ఉన్ని, అదే ఏమంటారు, సినిమా యాక్టర్స్ని ప్రమోట్ చేసే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు ప్రతి మండల స్థాయిలో. ఎలా ఉంటాయంటే ఒక 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వటం, సన్మానం చేయటం, ప్రైజులు ఇవ్వటం, పోటీలు పెట్టడం. అలాగా బాబాసాహెబ్ని ఉపయోగించుకొని పోటీలు పెట్టండి. 10th క్లాస్ వచ్చిన వాళ్ళకి మీరు 1000 రూపాయలు ఇవ్వక్కర్లా, ఎంత ఉంటే అంత పిలిచి ఆడికి గౌరవంగా ఉంటుంది. కుర్రోడికి 15 సంవత్సరాల పిల్లలకి మీరు అమ్మాయి వచ్చినందుకు నీకు ఒక శాలువా కప్పుతున్నాను, లేకపోతే ఒక 500 ఇస్తున్నాను అంటే ఆ అమ్మాయి ఎంత తృప్తి చెందిద్ది. అందరూ కూడా సోషల్ మీడియాలో బీభత్సమైన మార్కులు వచ్చినాయి మన వాళ్ళందరికీ. సన్మానాలు చేయండి, వాళ్ళందరికీ స్ఫూర్తి కలిగించండి, వాళ్ళని మెచ్చుకోండి. అంబేద్కర్ మనకి ఆశయ సాధకుడు, అంబేద్కర్ని ఫాలో అవ్వండి అని చెప్పి మీరు చెప్పటం ఎందుకు చెప్పలేకపోతున్నారు? డెఫినెట్గా చెప్పండి ఆ విషయాలు. యువత క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ డీజేలు ఇవి కాదు, అవి ఎప్పుడు మీరు చేయొద్దు. మీరు యువతకి పోటీ పెట్టండి, కబడ్డీ పోటీలు పెట్టండి. అసలు ఒకటి కూడా పెట్టట్లేదు. చెడుగుడికి పోటీలు కానీ కబడ్డీ పోటీలు లేవు, మొత్తం తుస్సు అయిపోయినాయి. మన పరాక్రమం చూపించాలంటే, మనం ఎంత పటిష్టంగా ఉన్నామో తెలియాలంటే పౌరుషానికి సంబంధించిన, బలానికి సంబంధించిన పోటీలు అసలు లేనే లేవు. కరసాము లేనే లేదు, కత్తిసాము లేనే లేదు. మొత్తం తాగుడికి, మొత్తం పల్లెలన్నీ తాగుడు మయం అయిపోయినాయి. పల్లెలు తాగితేనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితికి ఉన్నాయి. వీటిని మార్చాలంటే బౌద్ధం శరణ్యం. పంచశీల రోజు ప్రతిజ్ఞ సంఘంలో చేయాలి. నేను ఇక నుండి మద్యపానం సేవించను, మత్తు కలిగించే వాటిని అంటుకోను, నేను కామానికి సంబంధించిన ఏమి, ఇలాగ ప్రతిజ్ఞలు చేయటం పంచశీలని ఆయుధంగా తీసుకుంటే బౌద్ధంలో ఇది సాధ్యం కాదు. నువ్వు బౌద్ధుడిగా గుర్తింపబడాలంటే ఈ పంచశీలాన్ని ఆచరించాలి. మరి క్రైస్తవ సంఘాలేగా ఉన్నాయి, మరి ఎందుకు అంత తాగుడు ఎందుకు ఉన్నాయి? క్రైస్తవం తాగుడు మాన్పించలేకపోయింది. బౌద్ధం తీసుకొని ప్రయత్నం చేయండి, ఏమైనా మార్పు వస్తుందేమో చూడండి. బెల్ట్ షాపులన్నీ 10 సంఘాలు ఉంటాయి ఒక్కొక్క చిన్న ఊరిలో. బెల్ట్ షాప్ మగవాళ్ళందరూ తాగుతూనే ఉంటారు. మరి మార్పు రావాలి కదా. మార్పు ఎక్కడొచ్చింది? ఒక మనిషిలో పరివర్తన తీసుకురావాలి కదా, ఒక మత విశ్వాసం ఎక్కడొచ్చింది? ఎక్కడ రాలా. ఆల్టర్నేటివ్ కావాలి. ఆ ఆల్టర్నేటివ్ బౌద్ధంలో ఉంది. బాబాసాహెబ్ చూపించారు.
కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పని చేయాలంటే యువతే దాన్ని భుజం మీద వేసుకోవాలి. కానీ వీళ్ళు ఎవరో సీనియర్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేనేదో ఇంద్రుడు చంద్రుడు శూరుడు వీరుడు ఇవన్నీ కాదు. కుర్రోళ్ళు దీనికి నాయకత్వం వహించండి. ఎవరన్నా మాలాంటి వాళ్ళు తల నెరిసిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు డైరెక్షన్ తీసుకోండి. మంచివాళ్ళు ఎవరన్నా మీకు తగిలితే మీరు ఈ యువత వాళ్ళల్లో పరివర్తన తీసుకురావటానికి మార్పు తీసుకురండి. దానికోసం పని చేయండి. మీ అందరూ ఆ దిశలో ఆలోచిస్తారని చెప్పి తప్పుగా మాట్లాడడం ఎవరికన్నా మనోభావాలు దెబ్బతింటే నేనేమీ చేయలేను. కానీ దానికి మాట్లాడలేదని భావిస్తున్నాను నేనైతే ఒక పెద్దవాడిగా. అంటే వాళ్ళు ఎటు తిరిగి చెప్పట్లేదు ఏమి ఎలాగ ఉండాలి సమాజం అని. సమాజాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే వాళ్ళకున్న పని. అవి కూడా వాళ్ళు చెప్పట్లా, సరైన రీతిలో క్యారెక్టర్ని బిల్డప్ చేయట్లా. అందుకనే నేను ఇది చెప్పదలుచుకున్నాను. నా ఒక సమాజం మీద ఒక హర్జ అన్నమాట. ఏంట్రా మన వాళ్ళు ఇలా అయిపోయారు, చాలా బాధ కలుగుతుంది. ఈ బాధలో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. అంతేగాని నేను మిమ్మల్ని ఏదో మాట తోలటం అది కాదు. అందులో నేనేమో అటు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చాను. ఇవన్నీ కొద్దిగా ఇప్పుడిప్పుడు కంట్రోల్ అవుతున్నాయి, బూతులు ఆడకుండా మాట్లాడుతున్నాను. కనుక నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు యూత్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రతి మాలపల్లిలో మాదిగూడల్లో తీసుకోండి. ఈ కుల సంఘ నాయకుల్ని వీళ్ళని వదిలేసేసి అప్కమింగ్ యూత్, ప్యూర్ యూత్ ఉంటారు కదా, వాళ్ళు ఈ పగ్గాలు స్వీకరించండి. 35 సంవత్సరాలోడు నేపాల్లో ప్రధానమంత్రి అయిపోయాడు. జంజీ పోరాటం. మీకు చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు. మీ తెలివితేటలు దేనికి ఉపయోగపడాలంటే జాతిని విమోచించేదానికి ఉపయోగపడాలి. అంత మొన్న చూస్తే 10th క్లాసు ఇంటర్మీడియట్లో అందరూ 550 పైనే, అంతా 590 560 అంత మామూలుగా చదవట్లా, బ్రహ్మాండంగా చదువుతున్నారు. జ్ఞానవంతులు. ఆ జ్ఞానం అంటే అది అకాడమికల్ జ్ఞానం, విద్యాపరమైన జ్ఞానం, సామాజిక జ్ఞానం కావాలి. ఆ సామాజిక జ్ఞానం ఇచ్చేవాళ్ళమే మేము. అనుభవం మీద మీరు ఆలోచించండి. దీనికి నేను మిమ్మల్ని అందరినీ, కుర్రాళ్ళు, యూత్, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా బయటకు రండి. పద్దాక ముసుగు కప్పుకొని దొంగల్లాగా బైబిల్ సంఖలో పెట్టుకొని గుడికి వెళ్తాం కదమ్మా. జీవితం అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అప్పుడు ఎవరో కొన్ని పేర్లు చెప్తూ ఉంటారు కదా, అలాగా ఈ యొక్క ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని మహిళలు చేపట్టాలి. మల్లమ్మ ఎవరో ఉన్నారు, ఎవరు పేరు సుబ్బమ్మ, మతిమార్పు కూడా వచ్చేసింది. కనుక మీరు ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో, మహిళలు ప్రతిజ్ఞ చేయించాలి. ఈ యొక్క ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలంటే దానికి ఒక సామాజికమైన పునాది, సాంస్కృతికపరమైన పునాది అవసరం. కల్చరల్ రెవల్యూషన్ అది బౌద్ధం ద్వారా తీసుకొచ్చారు బాబాసాహెబ్. అది ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభావితం అవుతుంది. రేపు మనోడే వస్తాడు. సుజాత్ అంబేద్కర్ రెడీగా ఉన్నాడు. మనం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్, మనం పాలకులు కాబోతున్నామని. అది చేయాలంటే మీరు యూత్ చేయాలి, మేము కాదు. మేము ఆ పని అయిపోయింది, రేపు మాకు అయిపోతాం, పరినిర్వాణం చెందుతాం. కానీ మీరు చేస్తారని ఆశతో ఉన్నాను నేను. కుర్రాళ్ళు ఉంటారు కదా మంచివాళ్ళు, చాలామంది మంచివాళ్ళు పిల్లలు ఉంటారు. మొత్తం ఈ లేదో పనికాహార పథకం వాళ్ళని వదిలేయండి. మీలో మంచి పిల్లలు ఉంటారు కదా యూత్, ఆడపిల్లలు నాయకత్వం వహించండి. మరి మహారాష్ట్రలో ఆదివారం వచ్చిందంటే అందరూ మహిళలు వైట్ వేసుకొని బుద్ధ వందనానికి వస్తారు. మొత్తం ఆ యొక్క సంఘాన్ని మొత్తాన్ని కూడా లీడ్ చేసేది వాళ్ళే.
ఒక్క మీటింగు, పొలిటికల్ మీటింగు మహారాష్ట్రలో పెట్టాలంటే ఏమి డబ్బులు అవసరం లేదు, వ్యాన్లు పెట్టక్కర్లేదు, లారీలు పెట్టక్కర్లేదు, ఆటోలు, వాళ్ళంతటికి వాళ్ళే వచ్చేస్తారు. డబ్బులు కూడా వాళ్ళంతటికి వాళ్ళే ఇచ్చేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి ఏమండి మీరు ఎంత ఇవ్వండి అని అడుక్కుంటాం లేదు, ఇవ్వటం వచ్చేవారికి. బాబాసాహెబ్ పరినిర్వాణం చెంది డిసెంబర్ 6వ తారీఖు ఉంటుంది కదా, 2-3 తారీఖుల నుంచే లైన్ ఉంటుంది చూడటానికి. ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత భావం. బాబాసాహెబ్ అంటే ప్రాణం, వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. చాలా గొప్ప కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు శ్రమనీరు ట్రైనింగ్ జరుగుతుంది తెలంగాణలో. ఆడవాళ్ళు, మహిళలు చేస్తున్నారు బ్రహ్మాండంగా. మనోళ్ళు ఎప్పుడు ముసుగేసుకొని దొంగల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, ఏం చదువుతున్నారో, ఏముందో, ఏ పుస్తకాల్లో ఏముందో, ఏ జ్ఞానం కావాలో కూడా తెలియదు. వీ షుడ్ ఎడ్యుకేటెడ్ అవర్ సెల్ఫ్స్. మనంతటికి మనమే విద్యావంతులు కావాలి. బాబాసాహెబ్ పుస్తకాలు చదవాలి, పూలే రాసిన పుస్తకాలు చదవాలి, పెరియార్ రాసిన పుస్తకాలు చదవాలి, సాహు మహారాజ్ రాసిన పుస్తకాలు చదవాలి. అవి చదవాలి. అసలు నేను రాసినవి కూడా ఎవడు చదవడు, ఎవడు షేర్ చేయడు. మీరు అసలుకి నాయి చదువుకుంటే సరిపోద్ది. ఇవన్నీ పుస్తకాలన్నీ క్రోడీకరించి చేసే అంత టైం మీకు ఒలిసి పెట్టేస్తున్నాం. సోషల్ మీడియాలో బోల్డ్ మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. నేను ఒక్కడనే కాదు ఏదో ఎరగదీస్తాను, బోల్డ్ మంది ఉన్నారు మనోళ్ళు అచ్చంగా అదే పనిగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏదన్నా ఈ సమాజం ప్రభావితం అవుతుందేమో అని చూస్తున్నారు. దానికి యూత్ కంకణం కట్టుకోవాలి. ఈ ఎవరు మన వాళ్ళలో నుంచి బాగా పైన పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ పేర్లు చెప్పను కదా, అందుకని నేను వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పట్లేదు. కానీ నాకైతే చాలా ఇది ఉంది. డెఫినెట్గా మీరే చదువు, సిన్సియారిటీ ఉండాలి, నిబద్ధత, దృఢమైన సంకల్పం. ఈ సమాజాన్ని, ఈ దేశానికి మీరు వెళ్ళి రాసుకోండి రా బాబు, మీ గోడల మీద మనం పాలకులు అవుతామని బాబాసాహెబ్ ఎప్పుడూ అన్నారు. ఇప్పుడు వరకు అవ్వలేదు. ఆయన కోరిక అలాగ ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ మార్పు తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ని అంబేద్కర్ ప్రదేశ్గా మార్చండి. చూద్దాం, సవాల్. బౌద్ధ ప్రదేశ్గా మార్చండి భారతదేశాన్ని, ప్రభుత్వ భారత్గా మార్చండి. అది ఎవరు చేయగలుగుతాడు? జంజీ పోరాటం, అవినీతి మీద పోరాటం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళంతా ఎంత పెద్ద అవినీతి పరులు. మీరు లక్షల కోట్లు లూటీ చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు పుస్తకాలు రాసుకున్నారు. ఇదేం కొత్త విషయం ఏం కాదు. ఫలానా చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు, ఫలానా రాజశేఖర రెడ్డి 1,00,000 కోట్లు అని పుస్తకాలు రాసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఏసయ్య బిడ్డ ఏదో పరిపూర్ణుడు. మా జగనయ్యకి మంచి జ్ఞానం ఇయ్యా, మమ్మల్ని బాగా ఇంకా స్కీములన్నీ రద్దు చేసేటట్లు ప్రార్థనలు చేయబోకండి, పిచ్చ ప్రార్థనలు. ఆ పాస్టర్లకు 5,000 పాడేసేసి వాళ్ళతో ఆ చర్చి ప్రతి ఆదివారం నాడు చెత్త ప్రార్థనలు చేయించబాబు. స్ఫూర్తి లేదు అసలుకి. అరే, దక్షిణాఫ్రికాలో 80% మంది నల్ల జాతీయులు, 20% మంది తెల్ల జాతీయులు. ఇద్దరికి దేవుడు ఒకడే, యేసు ప్రభువే. ప్రతి ఆదివారం నాడు చర్చ అయిపోయిన తర్వాత నెల్సన్ మండేలాని ఫోటో పెట్టుకొని ఆయనకు దండేసి మనం నల్ల జాతీయులం అంతా మన పాలన మనమే చేసుకుందామని ఒక రేషియల్ అపార్టిటీ, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళు పోరాటం చేసి తమ పాలన తామే చేసుకుంటున్నారు. మైనార్టీలు వీళ్ళందరూ, కమ్మలు, రెడ్లు, ఈ రాష్ట్రంలో మైనార్టీలు. మనం మెజార్టీలం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, మనం మెజార్టీలు. మైనార్టీలతో పరిపాలించబడటానికి సిగ్గు ఉండాలి కదా. నా ఓటు నేను మనవాళ్ళకి వేసుకుంటే సరిపోద్దా? మనందరం కలిసి ఒక పార్టీకి ఒక చోటకే వేయాలి.
వాళ్ళనే దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మాకు పని కాలేదు, మమ్మల్ని పలానా పోలీసోడు ఇలా చేస్తున్నాడు, పలానోడు ఇలా చేస్తున్నాడు అని ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళాలి? కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందా? న్యాయం ఇంత కూడా జరగట్ల, 1% కూడా జరగట్ల. మొత్తం అన్యాయమే. 1% న్యాయం కూడా మనకి జరగట్లా. న్యాయ వ్యవస్థ ద్వారా, పోలీసు వ్యవస్థ ద్వారా మన అట్రాసిటీ కేసులన్నీ నిర్వీర్యం చేసేశారు ఈ 2 ప్రభుత్వాలు. ఈ పాలన మార్చకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు. ఉగ్ర రూపం అంటారు కదా, ఉగ్రత వస్తుంది అంటారు. 2వ రాకడ, 3వ రాకడ, ఏ రాకడలు లేవు. ఇదే ఇప్పుడు ఎదుర్కొంటుందే నరకం. ఈ పాలనే ఇది నరకం. పరలోకం ఏమిటంటే, స్వర్గం అంటే ఏంటంటే మన పాలన మనం చేసుకుంటేనే స్వర్గం. నరకం అంటే ఈ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలకు ఓటేయటం నరకం. తెలుసుకోండి, కొద్దిగా బుర్ర ఉపయోగించండి, విమోచన పొందండి. ఒక జనరేషన్ మార్చగలిగితే చాలు, మొత్తం ఇంకా లైఫ్ లాంగ్. ఎవరు మన వైపు కన్నెత్తుకు చూడటానికి కూడా భయపడతారు. అప్పుడు బాబాసాహెబ్ అంటారు, ఏ సమాజంలో అయితే 10 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు ఉంటారో వాళ్ళ వైపు, ఆ సమాజం వైపు ఎవడు కన్నెత్తి కూడా చూడడాన్ని. ఎంతమంది? బోల్డ్ అంతమంది. ఒక్కడికి కూడా సామాజిక స్పృహ ఉండదు. ఉద్యోగస్తులు అంతే, ఉద్యోగం కాని వాళ్ళంతే, మాస్టర్స్ అంతే, చదువుకున్న వాళ్ళంతే, చదువు లేని వాళ్ళంతే. ఎవరికి సామాజిక స్పృహ లేదు. మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం చేసుకుందాం. అంత గొప్ప మాట అది. వాడికి ఎవడికి వేస్తారేంటండి? డబ్బులు అమ్ముడు పోవటం ఏంటి? ఎవరన్నా ఆధిపత్య కులాల్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారా? మరి క్రైస్తవులు కదా మీరు. క్రైస్తవులు అయినప్పుడు నిజాయితీగా ఉండాలి కదా. పల్లెటూరులో డబ్బులు పంచట్లేదా? మరి మీరు 90% మంది క్రైస్తవులుగా ప్రకటించుకున్నప్పుడు ఎస్సీలు, మీకు 1000-2000 రూపాయలు ఓటు అమ్ముతున్నప్పుడు మీరు తీసుకునే కదా. క్రైస్తవం తీసుకోమని చెప్తుందా? క్రైస్తవం తాగమని చెప్తుందా? ఏది మార్పు? అందుకని బౌద్ధంలోకి రండి. మార్పు రాదు మీకు. బౌద్ధంలోకి రండి. బౌద్ధంలోకి వచ్చి ఎస్సీ స్టేటస్ నిలబెట్టుకొని, షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ని నిలబెట్టుకొని పోరాటానికి రండి. రాజ్యాధికారానికి రండి. ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకుందాం రండి. మానసిక మార్పు కావాలి, చాలా ముఖ్యం మనకి. దానికోసం మీరందరూ సిద్ధపడాలి. అప్పుడు కాదు, 2029 ఇప్పుడే మీరు ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేయండి, అందరికీ తెలియజేయండి. మీరు పాలకులు కావాలని బాబాసాహెబ్ ఫైనల్ అల్టిమేట్ రిక్వెస్ట్ అన్నమాట. ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. పాలకులుగా చూడాలని కోరుకుంటున్నాడమ్మా. ఆయన కోరుకొని చనిపోయారు, పరినిర్వాణం చెందారు. బిడ్డలందరినీ చంపుకున్నారు. ఒక బిడ్డే ఉన్నాడు, బతికాడు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు మనువాదానికి ఎగనెస్ట్గా పోరాటం చేస్తున్నారు. మరి మనం చేయొద్దా? ఆయన రిజర్వేషన్లు కావాలి, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయన ఇచ్చాడు, చదువుని హక్కుగా రాజ్యాంగం ద్వారా ఆయన ఇచ్చాడు కదా. ఉద్యోగాన్ని పొందే హక్కు ఆయనేగా ఇచ్చింది. ఇవన్నీ దేవుడు ఇచ్చాడా? బండబూత్ కదా అది, చాలా తప్పు కదా అది. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేకపోవటం, విశ్వాసఘాతకం అంటారు. ఈ హక్కులు ఇచ్చిన గొప్ప వాళ్ళు బాబాసాహెబ్. ఆయన యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడానికి మన సమాజం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాజం ముందుకు రావాలి. మన పూర్వీకుల రక్త ఫలితాలే ఇప్పుడు మనం ఏం చేయకపోతే మనకు పుట్టిన పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇంక ఈ దేశం మనకి ఏం చేయదు. ఇక్కడ వదిలేసేసి వేరే దేశాలకు వెళ్తేనే మంచిది.
పాలన లేకపోతే ఏముంది? బతకనివ్వడం లేదు. ఒక న్యాయమూర్తులు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చారు. షెడ్యూల్ కాస్ట్ ఎస్టీ అని తెలుసుకొని కండిషన్ బెయిల్లో న్యాయమూర్తులు ఏమని రాశారంటే, వీళ్ళకి ఇక నుండి రోజు స్టేషన్కి వచ్చి 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్టేషన్ మొత్తం కూడా కడిగి పెనాయిల్తో కడిగి రుద్ది శుభ్రం చేయాలి, లెటర్లు అన్నీ కడగాలని చెప్పి ఇచ్చారు. ఇట్లాంటి కుల వ్యవస్థ ఉన్న దేశం ఇది. దీన్ని మార్చాలంటే ఒక్క రాజ్యాధికారానికే అవకాశం ఉంది. మొత్తం సినారియో మారిపోద్ది. మొత్తం మార్చేయగలిగిన స్థితి మన యువతకి ఉంది, మన పిల్లలకు ఉంది. అది ఆ యువతని కథన రంగంలోకి, రాజకీయ రంగంలోకి తీసుకురండి. జై భీమ్తో తీసుకురండి. జై భీమ్ నినాదం మామూలు నినాదం కాదు. అది ఒక షీల్డ్ గాడ్ అన్నమాట. ఒక రక్షణ కవచం, రక్షణ దుర్గం. కనుక ఆ జై భీమ్ని ఒక ఆయుధంగా మలుచుకొని మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం చేసుకుందాం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. రాజ్యాంగం వర్ధిల్లాలి.